ప్రేమ, నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ. మరణించిందే నీ ప్రేమ, నా కోసం తిరిగి లేచింది నీ ప్రేమ. తండ్రి, నీ ప్రేమ ఎంతో మధురం, అతి మధురం అని నమ్మేవారు గట్టిగా నాతో కలిసి పాడండి. సోలాలు మీ అందరం కలిసి పాడదాం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి అతి మధురం. ఆనాడు ఫిలిష్తీయులు సంసోన్ని బహుగా అపహసించారు, అవమానపరిచారు. సహోదరు మళ్ళా చెప్తున్నా, దావీదు బహు తెలివైన వాడు. మొట్టమొదటిగా ఎవరిని జయించాడో చెప్పండి? అపహసించే ఫిలిష్తీయులను జయించాడు. ఈరోజు నువ్వు కూడా నిన్ను అపహసించే, నిన్ను అవమానపరిచే ప్రతి పాపాన్ని, ప్రతి అలవాటును ఏం చేయాలి? నువ్వు జయించాలి. ఎప్పుడు? ఈరోజే నువ్వు జయించాలి. ఒకవేళ అది నువ్వు జయించకపోతే నిన్ను అవమానపరిచేస్తే, నిన్ను అపహాసం చేస్తుంది, అపహాసపాలు చేస్తుంది. మొదటిగా ఫిలిష్తీయులను దావీదు జయించాడు. కారణం ఏమిటంటే వాళ్ళు అపహసించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, అపహాసపాలు చేసేవాళ్ళు. అలాగే నీ జీవితంలో ఏదైనా పాపము, సైతాను తెలివిగా నీ హృదయంలో విత్తిన, నీ శరీరంలో విత్తిన ఏదైనా అపవిత్రత, అపవిత్రమైన అలవాటు, అపవిత్రమైన కోరిక, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి అపవిత్రపరిచేది ఏదైనా సరే నీలో సైతాను విత్తినట్లయితే ఈరోజే దాన్ని జయించాలి. లేకపోతే అది నిన్ను నలుగురి మధ్య అవమానపరచబోతుంది, అపహాసం చేయబోతుంది. ఆ రోజు రాకుండా ఉండాలి. సహోదరులు, సైతానుకు తావిస్తే వాడు నీ తల వంచేస్తాడు. సైతానుకు అవకాశం ఇస్తే వాడు నీ తల దించేస్తాడు. సొసైటీలో తల ఎత్తకుండా చేస్తాడు, బంధువుల మధ్య తల ఎత్తుకోకుండా చేస్తాడు. నీ భార్య నిన్ను క్షమిస్తుందా నువ్వు పాపం చేస్తూ దొరికితే? నీ భర్త క్షమిస్తాడా నువ్వు పాపం చేస్తూ దొరికితే? అమ్మ నాన్న క్షమిస్తారా నువ్వు పాపం చేస్తూ దొరికితే? నీ బంధువులు క్షమిస్తారా నువ్వు పాపం చేసి పట్టబడ్డాడు అని తెలిస్తే? విను సహోదరులు, సైతాను గడుకున్న ఒకే ఒక ఉద్దేశం తెలుసా? నిన్ను అపహాసించాలి, అభాసుపాలు చేయాలి, అవమానించాలి. అందరూ నిన్ను చూసి ఛే అనాలి. ఫిలిష్తీయులకున్న తత్వం అదే. సంసోన్ని ఎంతగా అపహసించారో చూడండి. తీసుకొచ్చి బంధించి, ఇదిగో వీడు అంట బలార్జుడు అంట, బయటికి మాత్రం కండలు బాగా పెంచాడు, కానీ లోపల మాత్రం వచ్చి వ్యభిచారి, దొరికిపోయాడు ఆఖరికి. ఎంత హేళన చేశారు. కాబట్టే సౌలు, ఫిలిష్తీయులు తన మీదకి వచ్చారని తెలిసినప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళ చేతిలో పడక మునిపే సౌలు ఏం చేశాడంటే తన కత్తి తీసుకుని తను చంపేసుకున్నాడు. కారణం తెలుసు ఫిలిష్తీయుల చేతిలో పడితే భయంకరంగా ఇన్సల్ట్ చేస్తారు, భయంకరంగా హేళన చేస్తారు, భయంకరంగా ఏడిపించి పడేస్తాడు. వాళ్ళ హేళన తట్టుకోలేం, వాళ్ళ గేలి తట్టుకోలేం, వాళ్ళ అవమానాన్ని తట్టుకోలేం అని చెప్పే కదండి సౌలు తను పొడి చేసుకున్నాడు. అర్థమై సహోదరులు,
ఎందుకు ఈ 4 దిక్కుల, కుడివైపున, ఎడం వైపున, పైన, కింద, చుట్టూ ఉన్నటువంటి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 దేశాల మీద యుద్ధం ప్రకటించాడు. 4 దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. కారణం ఏమిటి? ఫిలిష్తీయులు అపహసించేవాళ్ళు, మోయాబీయులు అపవిత్రపరిచేవాళ్ళు, సిరియనులు అవకాశవాదులు, ఎదోమీయులు అడ్డుబండలు. కాబట్టి 4 కూడా స్వాధీనపరుచుకోవాలి. మొదటిగా ఏం చేశాడు? ఫిలిష్తీయుల మీద దాడి చేశాడు, వారిని లోపరుచుకున్నాడు. ఎందుకని? ఫిలిష్తీయులు వాళ్ళు అపహసించేవాళ్ళు. ఫిలిష్తీయులను గురించి జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళకున్న తత్వం ఏమిటంటే ఇన్సల్ట్ చేయటం. కొంతమంది వారు మాట్లాడితే పక్కవాడిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, పక్కవాడిని హేళన చేస్తారు, పక్కవాడి మీద జోకులు వేస్తాడు, పక్కవాడిని బాధ పెట్టే ప్రయత్నం చేస్తారు, అవమానపరిచే ప్రయత్నం చేస్తారు, అపహాసం చేస్తారు, అపహసిస్తారు. దయచేసి ఎప్పుడు కూడా అలా చేయకండి. ఎవరిని కూడా మీరు హేళన చేయకండి, ఎప్పుడూ కూడా గేలి చేయకండి, ఎవరిని చిన్న చూపు చూడకండి, తగ్గించి మాట్లాడే ప్రయత్నము చేయకండి. అపహసించటం, ఇన్సల్ట్ చేయటం అది ఆత్మీయత కానే కాదు. సంసోను బహు బలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడయ్యా అంటే గాడిద దవడ ఎముక తీసుకుని ఏం చేశాడు? 1000 మంది పురుషుల్ని చంపి పడేశాడు. బయటికి బహు బలాఢ్యుడు, కానీ లోపల బలహీనుడు. 1000 మంది పురుషుల్ని చంపగలిగాడు, కానీ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే తల కూడా తిప్పలేకపోయాడు. అర్థమైందా? 1000 మంది పురుషుల్ని హ్యాండిల్ చేయగలిగాడు, కానీ ఒక అందమైన అమ్మాయిని మాత్రం హ్యాండిల్ చేయలేకపోయాడు. బయటికి చాలా బలవంతుడు, కానీ లోపల శరీర సంబంధమైన విషయంలో చాలా బలహీనుడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బయటికి చాలా బలాఢ్యుడు కనిపిస్తావు, బయటికి నువ్వు చాలా మంచి ఆత్మీయుడుగా కనిపిస్తావు, బయటికి నువ్వు పరిశుద్ధంగా కనిపిస్తావు, పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్నట్టుగా కనిపిస్తావు, బయటికి చాలా మంచివాడిగా కనిపిస్తావు. లోపల సంగతి ఏమిటి? అసలు లోపల ఎలా ఉంటున్నావు?